నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాల్టి నుంచి కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ. అఫిడవిట్లు దాఖలు చేసిన వారికి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్. చట్టవిరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని హైకోర్టులో సర్కారు స్పష్టీకరణ. అప్పటి అధికార పార్టీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారని వెల్లడి. కేంద్ర జల సంఘానికి సీతారామ ప్రాజెక్టు సమగ్ర నివేదిక. 2 రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రానికి పంపనున్న జీఆర్ఎంబీ. పలుచోట్ల సర్కారు బడులలో రోజురోజుకి తగ్గిపోతున్న విద్యార్థులు. వరంగల్ జిల్లా తిమ్మాపురంలో 12 మంది బాలలకు 7 టీచర్లు. కేంద్ర ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందన్న మల్లికార్జున ఖర్గే. టీడీపీ జేడీయూ అనే కాళ్లపై మోదీ సర్కార్ నడుస్తోందని ఎద్దేవా. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా జస్టిస్ ఘోష్ ప్రశ్నలు సంధించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కాళేశ్వరం ఆనకట్టల విచారణపై మరింత సమాచారం ఏంటి? మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిషన్ నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ గత కొన్నాళ్లుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆనకట్టల నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో పనిచేసిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటు ఆర్థిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు వీరందరినీ విచారణ చేసింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా విచారణ చేసింది. ఇతర విశ్రాంత ఇంజనీర్లు, ఇతరుల నుంచి కూడా విచారణ చేసి అవసరమైన అన్ని వివరాలు సేకరించింది. ఇంజనీర్లను, అధికారులు, ఇతరులందరినీ కూడా వారి వారి వాదనలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించి అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు 57 మంది కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే నిశ్చితంగా పరిశీలించింది. వాటి ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియను ఇవాళ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విచారణ ప్రక్రియలో భాగంగా 57 మంది అఫిడవిట్లు దాఖలు చేసిన 57 మందిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఆ అఫిడవిట్లలో వారు ప్రస్తావించిన అంశాలు, వాటికి సంబంధించిన అదనపు సమాచారం తీసుకోవడంతో పాటు వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అవసరమైన చోట సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి వాటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇవాళ మొదటగా గతంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఈఎన్సీ జనరల్ గా పనిచేసిన మురళీధర్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కమిషన్ ఆయనను ప్రశ్నిస్తుంది. ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము, డిజైన్ తో పాటు నిర్వహణ, ఇతరత్ర అంశాలతో పాటు ప్రత్యేకించి ప్రాణాయిత సేవల నుంచి కాళేశ్వరంకు రీ ఇంజనీరింగ్ మార్చడానికి గల కారణాలు తదితరాలకు సంబంధించిన ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఈ విచారణ జరిగింది. దీంతో పాటు కొన్ని రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరిని ఈ అఫిడవిట్ దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అధికార పార్టీలోని వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడ్డారని నివేదించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంశంపై మరింత సమాచారం ఏంటి? అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హైకోర్టు ధర్మాసనం సుమోటో కేసుగా స్వీకరించింది. ఎందుకంటే పలువురు రాజకీయ పార్టీల నేతలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ మీడియాలో రావడంతో దాన్ని సుమోటోగా కేసు స్వీకరించింది. దీనిలో భాగంగా మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్రం తరపున కౌంటర్లు దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేసిన కౌంటర్లు పలు కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ఇందులో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టుకు నివేదించారు ఈ కౌంటర్లో. అయితే ఇందులో ప్రధానంగా నిందితులంతా కూడా సొంత అజెండా, అంటే గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు కూడా వాళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు, ఇవంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా చేసినట్టు కూడా ఆ కౌంటర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం గత 2019లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, ఎందుకంటే వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను దాని గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తి ఘటనలకు పాల్పడతారు కాబట్టి వాళ్ళ గురించి రహస్యంగా సమాచారం సేకరించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో 2019 డిసెంబర్ 2న
ఫోన్లను ట్యాప్ చేయడానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు SIB చీఫ్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు, సెల్ ఐజీగా ఉన్న రాజేష్ కుమార్లకు మాత్రమే అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు ఆ ఫోన్లను ట్యాపింగ్ చేసేదానికి. ఆ తర్వాత 2020 జూన్ 30న SIB ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పదవి విరమణ పొందారు. అయితే అతనికి మరో 3 ఏళ్ల పదవి కాలం ఇచ్చారు. అయితే ఆ 3 ఏళ్ల పదవి కాలంలో OSD గా వ్యవహరించారు. అయితే OSD గా ఉన్న ఐజీ ప్రభాకర్ రావు కూడా తిరిగి ఫోన్ ట్యాపింగ్ చేసేలా అధికారం కట్టబెట్టేందుకు కూడా కొన్ని జీవోలను కూడా తీసుకొచ్చారు. దాన్ని దుర్వినియోగపరుస్తూ కేవలం వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను తెలుసుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉండగా వీళ్ళంతా కూడా అంటే అప్పటి SIB ఐజీ ప్రభాకర్ రావు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. అయితే ఆయన కొంతమంది టీంను ఏర్పాటు చేసుకుని గత అధికార పార్టీకి మొత్తం లాభం చేకూర్చే విధంగా కూడా ఇవన్నీ కూడా ఫోన్లను ట్యాప్ చేశారు. అంతేకాకుండా వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి సేకరించిన 10 ఏళ్ల డేటాను కూడా మొన్న ఇటీవల గత అధికార పార్టీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత తమ ఆగడాలన్నీ ఎక్కడ బయటపడిపోయి అక్రమాలను ఎక్కడ గుర్తిస్తారో అని చెప్పి భయంతో ఇదివరకు సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు. దానివల్ల మొత్తం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మొత్తం ఈ వాస్తవానికి సేకరించిన సమాచారాన్ని ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమతిని తర్వాత రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ మొత్తం వీళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం సేకరించారో ఆ సమాచారాన్ని అంతా కూడా రివ్యూ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఏమి నిబంధనలు పాటించకుండా వాళ్ళంతా కూడా వ్యవహరించారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు ఇవన్నీ కూడా విషయాలు పేర్కొన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్రం అనుమతి అక్కర్లేదని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే హోంశాఖ కార్యదర్శులు అనుమతిస్తారు. వాళ్ళు ఇచ్చిన అనుమతి మేరకే ఫోన్ ట్యాపింగ్ చేస్తే దీనికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి లేదని చెప్పి కూడా కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. అందులో కేంద్రం సంబంధించిన విషయం ఎక్కడ కూడా పేర్కొనలేదు కాబట్టి ఇందులో కేంద్రం జోక్యం లేదని చెప్పి కూడా కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కొత్త టెలిగ్రాఫ్ చట్టం ప్రకారము గత ఏడాది జూన్ 21న కొత్త టెలిగ్రాఫ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే అవి ఇంకా నిబంధనలు రూపొందించలేదు కాబట్టి ఇప్పటి వరకు పాత ఉన్న టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే నడుస్తుందని చెప్పి కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. అయితే కొత్త టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఒకవేళ చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ కి పాల్పడితే మాత్రం 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు లేదంటే 2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 కలిపి కూడా చేయొచ్చు అని చెప్పి కూడా కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొన్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు పాటించాల్సింది. దానికి సంబంధించిన ఏమేమైతే నిబంధనలు ఉంటాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలు అంతేకాకుండా రివ్యూ కమిటీ ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా పూర్తిగా ఆ నిబంధనలన్నీ పాటించాల్సిందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. అయితే ఈ 2కు సంబంధించిన కౌంటర్ల వాదన విన్న తర్వాత హైకోర్టు దీనికి సంబంధించిన విచారణ వాయిదా వేసింది. నయోమి. ధన్యవాదాలు శ్రీకాంత్. గోదావరిపై నిర్మిస్తున్న సమీకృత సీతారామ సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు టీపీఆర్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపరుచుతూ కేంద్ర జల సంఘానికి పంపనున్నట్లు గోదావరి బోర్డు తెలిపింది. అభ్యంతరాలుంటే CWC వద్ద పరిష్కరించుకోవాలని సూచించింది. సీతారామ ప్రాజెక్టు డీపీఆర్పై హైదరాబాద్ జలసౌధలో ఇరు రాష్ట్రాల అధికారులతో బోర్డు సమావేశం నిర్వహించింది. పర్యావరణానికి సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆమోదం లభించే అవకాశం ఎక్కువగా ఉందని తెలంగాణ చెబుతోంది. సీఎంల స్థాయిలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. బోర్డు సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య వాడివేడి వాదనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయని, ఈ మేరకు CWC 4 సార్లు లేఖలు రాసినా ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదని తెలంగాణ పేర్కొంది. విభజన చట్టం ప్రకారం కేంద్రం గెజెట్ జారీ చేసిన సందర్భంగా ఏపీ పూర్తిస్థాయి ప్రాజెక్టుల వివరాలే ఇవ్వలేదని పేర్కొంది. తాము పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలంగాణ తెలిపింది. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా, అంగీకారం లేకుండా సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 530 టీఎంసీలు మాత్రమే వినియోగం ఉంటుందని ఎలా లెక్కగడతారని, తమ ప్రయోజనాలను కాపాడేలా బోర్డు పర్యవేక్షించాలని కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల పరిధిలో ఇప్పటి వరకు గుర్తించిన 15 ప్రాధాన్య అవుట్లెట్లను తెలుగు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి అప్పగించలేదని జలశక్తి శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అప్పగిస్తే అప్పుడే తాము అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపింది. విభజన చట్టంలో సెక్షన్ 87 ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులను అనుసరించి కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ సహా ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2021 జూలై 15న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అనుసరించి ఇరు రాష్ట్రాలు 200 కోట్ల చొప్పున కేఆర్ఎంబీకి కేటాయించాల్సి ఉన్నా కేటాయించలేదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత కేసు విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంటు నిర్మాణం 6 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్లాంటు పురోగతిపై శ్రీధర్ బాబు నిర్వహించిన సమీక్షలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, అమర్ రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అమర్ రాజా కంపెనీలో 3 దశల్లో 16 గిగావాట్ల సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన ఈ కర్మాగారం మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రభుత్వం కేటాయించిన 262 ఎకరాల్లో 2, 3 దశ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని శ్రీధర్ బాబు వివరించారు. ప్లాంటు 2030 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాక మరో 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్లాంట్ నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ మంత్రి ఆదేశించారు. ప్లాంటు అవసరాలకు రోజుకు 5 మిలియన్ లీటర్ల నీరు అవసరముండగా 1.5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు త్వరగా పనులు పూర్తి చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. డయాలసిస్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో 5 పడకల అదనపు డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. గత పర్యటనలో డయాలసిస్ బాధితులు, వైద్యులు, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు అదనపు పడకలను మంజూరు చేసి సేవలను ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు. డయాలసిస్ బాధితులకు పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఆధునికీకరించి వైద్య సేవలను విస్తృతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ములుగు జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి సీతక్కతో కలిసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. 800 ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం నేటికి చెక్కు చెదరకుండా ఉందన్నారు. రామప్పలో 90 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టాలని మంత్రికి నివేదిక ఇచ్చామని సీతక్క తెలిపారు. అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామిగుట్ట, పాండవుల గుట్టను సందర్శించిన మంత్రులు పర్యాటక హంగులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటది, ఇంకా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి మరి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తే బాగుంటది అనేది కూడా వారు ఇప్పటికే అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రామప్ప చెరువు కూడా మనకు పెద్ద రిజర్వాయర్ గా ఉంది. అందులో ఒక ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్ లో ఒక శివుడి రూపం పెట్టాలనేది మా అందరి యొక్క, ఎందుకంటే రామప్ప అంటే ఇక్కడ శివుడికి ప్రసిద్ధిగాంచిందిగా మరి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురిశాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం వర్షాలకు తడిసి ముద్దవుతోంది. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదిలింది.
అబిడ్స్ నుంచి కోటి రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుత్బుల్లాపూర్, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద పొంగిపొర్లింది. సమీప హాస్టల్స్ లోకి నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్లే వర్షపు నీరు చుట్టుముడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వరద హాస్టళ్లను ముంచెత్తింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి. రామ్నగర్ వినోబా కాలనీకి చెందిన విజ్జు అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో గల ఊరి చెరువు కట్టకు గండిపడింది. సామర్థ్యానికి మించి నీరు చెరువులోకి రావడం, కట్ట బలహీనంగా ఉండడంతో గండిపడి నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షానికి తోడు ఎగువ నుంచి ప్రవాహంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి, భూతాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ప్రవాహం పోటెత్తింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రిజర్వాయర్లు, చిన్ననీటి పారుదల చెరువుల్ని పర్యవేక్షించడానికి ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షంలోనూ జూడాలు హైదరాబాద్లో రాత్రి నిరసన కొనసాగించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ ఆర్జీకర్ పేరిట నిర్వహించిన నిరసనలో గాంధీ, కోటి మెడికల్ కళాశాల, నిమ్స్, ఈఎస్ఐసీ జూడాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, జూడాలు నృత్య రూపక ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. జూనియర్ డాక్టర్పై పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అప్పటి వరకు తమ నిరసనను వివిధ రూపాల్లో కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ కు సహకారం అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు సమాచార కమ్యూనికేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ శ్రీ వేణుప్రసాద్ పన్నీరు, ఇతర అధికారులు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. 3 అంశాలపై పెమ్మసాని చంద్రశేఖర్తో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలను టీ ఫైబర్ కు అప్పగించే ప్రక్రియపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్ సేవా సామర్థ్యాలను మెరుగుపరిచేలా భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ ఫైబర్ కు విస్తరించాలనే ప్రతిపాదనను రాష్ట్ర బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. భారత్ నెట్ ప్రమాణాలకు అనుగుణంగా టీ ఫైబర్ కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. టీ ఫైబర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, గ్రామ స్థాయిలో వర్చువల్ డెస్క్టాప్ల పరిష్కారం, గ్రామీణ విద్యను బలోపేతం చేసేందుకు టీశాట్ విద్య, ప్రతి ఇంటికి సరసమైన ఇంటర్నెట్, టీవీ ఛానళ్లను అందించడం వంటి సాంకేతిక పురోగతిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా విజ్ఞాపనలకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంతకం చేసి పంపిన పత్రాన్ని అధికారులు కేంద్ర మంత్రి పెమ్మసానికి అందజేశారు. ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో భారత్ నెట్ ను విజయవంతంగా అమలు చేసే కార్యాచరణపై టీ ఫైబర్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఫైబర్ సదుపాయాన్ని చేరవేయాలని ప్రధాని మోదీ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఖాతాదారులకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. దేశంలో ఎస్బీఐ శక్తివంతమైన బ్యాంకు అని, ప్రపంచంలోని తొలి 20 బ్యాంకుల్లో ఒకటని తెలిపారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి, జినోమ్ వ్యాలీ, మలేషియా టౌన్షిప్, మల్లంపేట్, రామచంద్రపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలను శ్రీనివాసులు వర్చువల్ గా ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ ను హత్య చేయించినట్లు వర్ధనపేట ఏసీపీ నర్సయ్య తెలిపారు. రాయపర్తి మండలం బురహన్పల్లిలో గత నెల 7న సూదుల దేవేందర్ అనే మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని పల్లె మల్లేశం, అతని కుమారుడు మురళి ఇందులో కీలక సూత్రధారులుగా గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారీ గ్యాంగ్ ద్వారా హత్య చేయించారని వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 కొత్త నల్లా కలెక్షన్లకు వచ్చిన వ్యక్తిని 50,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం తమ కార్యాలయంలో 30,000 లంచం తీసుకుంటుండగా స్ఫూర్తిరెడ్డి, నరేష్ గౌడ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు డివిజన్ 18 మణికొండ మేనేజర్గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు 12 మంది, ఉపాధ్యాయులు 7. వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఇది. ఇందులో 9వ తరగతిలో 6, 7లో 3, 6లో 3 ఉన్నారు. 8, 10 తరగతుల్లో అసలు పిల్లలే లేరు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యను అభ్యసించే వారి శాతం రోజురోజుకు పడిపోతుంది. జూన్, జూలై మాసాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించినా విద్యార్థుల శాతం పెరగలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ఈ బడికి రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వారు తెలిపారు. లోపల స్ట్రెంత్ కొద్దిగా తక్కువ ఉండడం బాధాకరమైనటువంటి విషయం. దీని కోసము మేము గత జూన్ మాసంలోనే బడిబాట కార్యక్రమం నిర్వహించాము. అప్పుడు పేరెంట్స్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారి సహాయ సహకారాలతో మా పాఠశాల లోపల వచ్చే సంవత్సరం విద్యార్థులు పెంచడానికి ఆమె కృషి చేస్తానని మాట ఇచ్చింది. మేము కూడా మా శాయశక్తిగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో సమకూర్చినటువంటి అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలి. జూన్లో జరిగినటువంటి బడిబాట కార్యక్రమంలోనైతేనేమి తర్వాతనైతేనేమి మేము విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది. వారి పిల్లల్ని మన స్థానిక పాఠశాలలో చేర్పించమని. కాకపోతే వాళ్ళు మోడల్ స్కూల్ వైపుకి తర్వాత కేజీబీ వైపుకి మొగ్గు చూపడం, దాంతో మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ సరిగా కాకపోవడం అనేది జరిగినటువంటి వాస్తవమైన విషయం. మేము నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నప్పటికీ వారు వినియోగించుకునే స్థితిలో లేరని మేము భావిస్తున్నాము. భారత్, మలేషియా తమ సంబంధాల్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉత్నీకరించాయి. ప్రధాని మోదీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి భారత్కు వచ్చిన మలేషియా ప్రధానితో మోదీ విస్తృత చర్చలు జరిపారు. మహతీర్ మహ్మద్ ప్రభుత్వ హయాంలో కొంత ఒత్తిడికి గురైన ఇరు దేశాల సంబంధాల్ని పునరుద్దరించడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించారు. ఇరు పక్షాల మధ్య మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి. మలేషియాలో భారతీయ కార్మికుల నియామకాన్ని మరింతగా ప్రోత్సహించడం, వారి ప్రయోజనాల పరిరక్షణ ఒప్పందం కుదిరింది. డిజిటలైజేషన్, రక్షణ రంగం, భద్రత, సెమీకండక్టర్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ప్రధానులు తీవ్రవాదాన్ని ఖండించారు. ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియా నుంచి భారత్కు గత ఏడాది $5 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుపక్షాలు తమ జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయని చెప్పారు. మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీల మద్దతు లేకుండా నడవలేని స్థితిలో ఉన్న మైనార్టీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇండియా కూటమి తగిన సమాధానం ఇచ్చిందని, ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేసిందని ఖర్గే గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు, శివసేన, యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ హాజరయ్యారు. 234 లోక్సభ స్థానాలను గెలుచుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరుతున్న పార్టీల సంఖ్య పెరగడం వల్ల బీజేపీ రాజకీయ ప్రణాళికలు దెబ్బతిన్నాయని ఖర్గే నొక్కి చెప్పారు. బీజేపీకి మెజార్టీ మార్కున్నప్పుడు ఎలాంటి సంప్రదింపులు లేకుండానే చట్టాలను ఆమోదించారని ఖర్గే విమర్శించారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి బలపడుతుండటంతో ఆ పరిస్థితి మారిందని చెప్పారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 వంటి ప్రతిపాదిత చట్టాలను తదుపరి పరిశీలన కోసం జేపీసీకి సిఫారసు చేయాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ అనే 2 కాళ్లపై ఉందని ఎద్దేవా చేశారు. ఆ 2 కాళ్లు పోతే మోదీ ప్రభుత్వం నడవలేదన్నారు.